యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట. ఈ మాటను మనం లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాము. శిలువ మీద ఉన్న దొంగతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడతారని మనందరికీ తెలుసు. అయితే ఈ మాట వివరణ మనం చూద్దాం. ఇది నిశ్చయమైన మాట, వాగ్దానంతో కూడిన మాట, అలాగే విమోచన కలిగించిన మాట. యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఇద్దరు దొంగలను సిలువ వేశారు. ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసయ్యను సిలువ వేశారు. అయితే ఆ ఇద్దరు దొంగల మధ్య ఉన్న దూరం ఎంత అంటే, ఒక వ్యక్తి మాట్లాడుకుంటే వినిపించేంత దూరం. కుడివైపునున్న దొంగ ఎడమవైపు ఉన్న దొంగతో మాట్లాడాలన్నా, లేదా ఎడమవైపునున్న దొంగ కుడివైపున ఉన్న దొంగతో మాట్లాడాలన్నా మొదటగా వారిద్దరూ యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. ఎందుకంటే వారిద్దరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం ప్రకారంగా మొదట ఇద్దరు దొంగలు ఆయన్ని నిందించినట్లుగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట యొక్క కుడివైపునున్న దొంగ హృదయం మార్చింది. ఎందుకు అనంటే, అక్కడున్న ప్రజలు ఎంతగానో ఆయన హింసిస్తున్నా, ఎంతగానో బాధపడుతున్నా, నిందిస్తున్నా, అవమానిస్తున్నా, ఒక్క మాట అయినను మారు మాట్లాడకుండా ఆ బాధను అనుభవిస్తూ తండ్రి అయిన దేవునికి, దేవా వీరు క్షమించు అని ప్రార్థిస్తున్న విధానమును బట్టి ఆ యొక్క దొంగ హృదయం మారింది. ఎంతగా మారిందంటే, ఆ ఎడం వైపునున్న దొంగను గద్దించి, నువ్వు దేవునికి భయపడవా? మనం చేసిన అపరాధాలకి మనకి శిక్ష తగినదే, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు అని ఆ దొంగను గద్దిస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారితో ఈ మాట పలుకుతాడు, దేవా నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. ఆ దొంగ ఎప్పుడో సువార్త వినినట్లు కానీ, లేదా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లుగా కానీ మనం బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూడము. సువార్త వినకుండానే, ఎటువంటి సూచక్రియలు చూడకుండానే శిలువ మీద ఉన్న దొంగ పశ్చాత్తాపపడ్డాడు. హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. కనుకనే శిలువ మీద ఉన్న దొంగకు పరదేశంలో ఉండటానికి స్థానం ఇచ్చాడు. నిజానికి శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగలు చాలా ఆశీర్వదింపబడిన వారు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా దగ్గరగా చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలను చాలా దగ్గరగా చూశారు. వాళ్ళిద్దరికీ పశ్చాత్తాపడి దేవుణ్ణి అంగీకరించడానికి అవకాశం ఉంది. కానీ అందులో ఒక దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత రక్షకునిగా దేవుణ్ణి అంగీకరించాడు. ఇంకొక దొంగ అంగీకరించలేకపోయాడు. కొంత సమయం తీసుకుని ఒకసారి ఆలోచిద్దాం. శిలువ మీద ఉన్న దొంగ తన యొక్క హృదయం మార్చుకొని దేవుని వైపు తిరిగినందుకు పరదేశంలో స్థానం ఇచ్చిన దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆ దొంగ మన వల్ల ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపలేదు, దేవునికి ప్రార్థన చేయలేదు, దేవుని పరిచర్య చేయలేదు, ఏ సువార్త వినలేదు. అయినా సరే హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించినందుకు దేవుడు ఆ యొక్క దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకునాలి అంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. ఈ మాటలో ఉన్న ప్రతి పదాన్ని గురించి మనం వివరంగా ధ్యానం చేద్దాం. మొదటిది నేడు. నేడు అంటే ఈ క్షణమే, ఈ గడియలోనే, ఇప్పుడే అని అర్థం. రెండవది నీవు. ఆనాడు శిలువ మీద ఉన్న దొంగతో దేవుడి మాట చెప్పాడు. ఈరోజు ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతున్నారో దేవుడు వారితో ఈ మాట అంటున్నాడు. మూడవది నాతో కూడా, అంటే క్రీస్తుతో కూడా అని అర్థం. నాలుగవది పరదేశంలో ఉందువు. ఇక్కడ మనం ఒక మాట గ్రహించాలి. పరలోక రాజ్యం వేరు, పరదేశు వేరు. అయితే పరదేశు అంటే ఏంటో వివరంగా మనం ధ్యానం చేద్దాం. పరదేశు అంటే విశ్రాంతి తీసుకునే స్థలం. చనిపోయిన వారి యొక్క ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని పరదేశు అంటారు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడినప్పుడు వారు ఇంకా శరీరంతో ఉండరు కనుక దేవుడు వారికి అక్షయమైన శరీరములు ఇస్తారు. పరదేశంలో ఉన్నవారు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం ప్రకారముగా పరదేశంలో ఉన్నవారు మొదట ప్రభువుని చూస్తారు. పరదేశం ఎక్కడుందని మనం ఆలోచన చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనముల ప్రకారముగా పరదేశు 3వ ఆకాశంలో ఉంది. ప్రభు చిత్తమైతే
మరొక వీడియోలో పరదేశం గురించి పూర్తిగా మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ తర్వాత అందరికీ తీర్పు జరుగుతుంది. అప్పుడు దేవుని యొక్క నిర్ణయం చొప్పున దేవుడు పరలోకానికి పంపిస్తారు. ఈ రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, సిలువ మీద ఉన్న దొంగ దేవునికి భయపడినట్లుగా మనం కూడా భయపడాలి. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడినట్లుగా మన పాపముల విషయమై దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని మనం కూడా పశ్చాత్తాపడాలి. దేవుని యొక్క రాజ్యం ఉందని గ్రహించినట్లుగా మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అనే ఆశ కలిగి జీవించాలి. ఈ రెండో మాట ద్వారా దేవుడు మనకు అనేకమైన విషయాలు బోధించినందుకు కేవలము ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక. ఇటువంటి ఆత్మీయమైన వీడియోల కొరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్.